ఫిలిపియన్స్ 1:19. నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును. చూడండి, మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను. ఇక ఇంగ్లీష్లో చూస్తే సమ్ ఇండీడ్ ప్రీచ్ క్రైస్ట్ ఈవెన్ టు ఎన్వీ అండ్ స్ట్రైఫ్ అండ్ సమ్ ఆల్సో ఆఫ్ గుడ్ విల్. చూడండి, అవతల అద్భుతాలు ఉంటే ఇక్కడ అద్భుతాలు లేవని చెప్తారు. ఓకే, అక్కడ కార్యాలు ఉంటే కార్యాలు లేవు. స్ట్రైఫ్, సమ్ ఇండీడ్ ప్రీచ్ క్రైస్ట్ ఈవెన్ ఆఫ్ ఎన్వీ అండ్ స్ట్రైఫ్ అండ్ సమ్ ఆల్సో ఆఫ్ గుడ్ విల్. కొంతమంది మంచి కోసం చెప్తే కొంతమంది స్ట్రైఫ్ కోసం. అంటే ద వన్ ప్రీచ్ క్రైస్ట్ కంటెన్షన్ నాట్ సిన్సియర్లీ, సపోజ్ టు యాడ్ ఎఫ్లిక్షన్ టు మై బాండ్స్. అంటే దీనివల్ల నాకు బాధ కలుగుతుంది అంటున్నాడు పౌలు. బట్ ద అదర్ ఆఫ్ లవ్, ఇంకొకళ్ళేమో ప్రేమతో బోధిస్తున్నారంట. నోయింగ్ దట్ ఐఎమ్ సెట్ ఫర్ ద డిఫెన్స్ ఆఫ్ ద గాస్పల్. నేను స్వార్థ కొరకు ఉన్నానని కొంతమంది అనుకుంటున్నారు, అది మంచిది. కొంతమంది ఏమో నాకు యాంటీగా చెప్తున్నారు. వాట్ దెన్? అయితే ఏంటి? నాట్ విత్ స్టాండింగ్ ఎవ్రీ వే వెదర్ ఇన్ ప్రిటెన్స్ ఆర్ ఇన్ ట్రూత్ క్రైస్ట్ ఈస్ ప్రీచ్. సరే, ఎలాగో చెప్పండి, అద్భుతాలు ఉన్నాయో లేవో అని చెప్పండి. దేవుని వాక్యం యేసుప్రభు అని చెప్తున్నారు కదా, చాలు. యేసుప్రభు దేవుడు అని చెప్తున్నారు, అది చాలు అంటున్నాడు. క్రైస్ట్ ఈస్ ప్రీచ్ అండ్ ఐ దేర్ఫోర్ డు రిజాయిస్ అండ్ విల్ రిజాయిస్. కాబట్టి వాళ్ళు ఎలాగోలాగా యేసునైతే బోధిస్తున్నారు. ఓకే, దట్ ఈస్ గుడ్. ఇప్పుడు చూడండి 19లో, ఫర్ ఐ నో దట్ దిస్ షాల్ టర్న్ టు మై సాల్వేషన్ టు యువర్ ప్రేయర్ అండ్ ద సప్లై ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే మీరు ప్రార్థించడం వల్ల పరిశుద్ధాత్మ వెళ్ళి మార్పు చేకూరుస్తుందంట. పాత నిబంధనలో అలా మార్చడం అంత కష్టం, ఈజీ కాదు, కొంచెం కష్టం. ఎవరో రాహాబు లాంటి స్త్రీ, రూత్ చూసారా, మోయాబీరాలు వచ్చి తెలుసుకుంది. సో ఇప్పుడు కొత్త నిబంధనలో మనము మార్చవచ్చు, టైం పడుతుంది. ఒక రోజులో మార్చవచ్చు, సంవత్సరం పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ, మనం ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ వెళ్ళి కార్యం చేసేస్తుంది అక్కడ. సో మీరు ఇప్పుడు ఇంట్లో ఎవరైనా రక్షింపబడలేదు అనుకోండి, మీరు ప్రార్థిస్తున్నారు అనుకో, ఆత్మ వెళ్ళి వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళు స్వస్థపడతారు, జరుగుతాయి. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ప్రార్థిస్తున్నా, మీ గురించి నాకేమీ తెలియదు, సడన్గా మీరు అపీర్ అవుతారు. నేను ఎలా చెప్తా మీ గురించి? మీ గతము, మీ శరీరంలో ఏమున్నాయి, మీకు ఏం చేయబోతున్నాడు? పరిశుద్ధాత్మ, ద సప్లై, ద స్పిరిట్ విల్ గో అండ్ సప్లై మీ ద న్యూస్. ఇది కేవలం రక్షణ, దేనికైనా సరే మనం ప్రార్థిస్తే ద సప్లై ఆఫ్ స్పిరిట్. సో అందుకే మీరు ఎక్కువ గొడవ చేసుకోవద్దు, ఎవరైనా మారకపోతే వాళ్ళని తిట్టొద్దు, మీ ఇంట్లో వాళ్ళు బంధువులు. ప్రార్థించండి, దట్ ఇస్ అ సప్లై. యు ఆర్ సప్లైయింగ్ ద పౌలు అంటున్నాడు. మీరు ప్రార్థించడానికి సంఘం, దాని ద్వారా పరిశుద్ధాత్మ వచ్చి వీళ్ళ హృదయాలను మార్చి వాళ్ళు ఇంకా సంపూర్ణతలోకి నడిపిస్తుందంట. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడం, అందరిని శిష్యులుగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు నీకు వాళ్ళు ఒకవేళ వ్యతిరేకులైనా, వాళ్ళు నిన్ను తిడదామనుకున్నా, కుట్టుకొచ్చి ప్రార్థన చేసావనుకో, అతను నీకు శిష్యుడు అయిపోవచ్చు. ఎందుకంటే యేసుప్రభువుకు శిష్యుడు అయిపోతాడు. ఓకే, పౌలు చూడండి, పౌలు ఎక్కడికి వెళ్ళినా డిసైపుల్స్. ఏ ఊరు వెళ్ళు, ఎవరికి వెళ్ళి, హీ మేడ్ దెమ్ డిసైపుల్స్. సో ద ప్రేయర్ ఈజ్ ఎ సప్లై ఆఫ్ స్పిరిట్. నీ ఆత్మకు కూడా బలం వచ్చి నిలకడగా ఉంటావు, ఇతరులకు కూడా, నీ కుటుంబంలో వాళ్ళకి కూడా ఆత్మను సప్లై చేస్తావు. ద బ్లెస్సింగ్ ఈజ్ ద సూపర్ న్యాచురల్. చూడండి, అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటంటే, ఇక్కడ యాకోబులో ఇన్ని ఉన్నా మరి మోసం చేసి వచ్చేస్తున్న దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు అతన్ని. అంటే ఏంటి? ఎలాంటి వాడైనా యేసుని అంగీకరిస్తే, ఎన్ని తప్పులు చేసినా, పొరపాటు చేసిన అంగీకరిస్తే, దేవుడు అతన్ని అంతరంగమును పూర్తిగా పరిశుద్ధాత్మను పంపించి లోపల పొట్టును కాల్చేసి బాగు చేయగల సామర్థ్యము గలవాడు. బికాజ్ ఈజ్ ద మేకర్, యు నో హౌ టు రిపేర్ హిస్ స్టఫ్. అందుకని యేసుని అంగీకరించిన తర్వాత నెమ్మదిగా వ్యక్తి మాత్రం అనమాట, స్లోలీ చేంజ్. అందుకని ఇక్కడ ఆశీర్వాదం ఉన్న దేవుడు యాకోబుకి అద్భుత రీతిగా మరి రాహేలు ముందే తీసుకొస్తున్నాడు. సాయంకాలం పాటు రావాలి కానీ ముందే తీసుకొస్తున్నాడు. అలాగని యాకోబును వదిలేశాడా? యాకోబు యొక్క తప్పులను, పాపాలను వదిలేశాడా? వాటిని కూడా మరి అనుభవపూర్వకంగా యాకోబుకి చెప్తాడు. కొంతమంది అవి తెలుసుకుంటారు, కొంతమంది తెలుసుకోరు. లెట్ us study from 15. లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబునడిగెను. లాబానుకు 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండుగలది, రాహేలు రూపవతియు సుందరియునయుండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదననెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. వాట్ హ్యాస్ హ్యాపెన్ టు జాకోబ్? ఇక్కడ యాకోబు తండ్రి ఒక దేశములో ధనవంతుడు. అలాంటి వాడు ఇక్కడ రాహేల్ని చూసి ఏం చేస్తాడు? ఆ రాయి తీసేసి నీళ్లు పోస్తున్నాడు.
ఒక రాజు ఏమైనా అలా చేస్తాడా? అతను రాజ హృదయం అనేది కోల్పోయింది. హీ బికేమ్ ఎ స్లేవ్ మైండ్, స్లేవ్ మెంటాలిటీ. దేవుడు ఆశీర్వదిస్తాడనే మనసును కోల్పోయి ఒక పరిచారకుడు, ఒక పనివాని హృదయం వచ్చేసింది అతనికి. అంటే యాకోబు ఏ స్థాయికి పడిపోయాడు? సర్వైవల్ మోడ్. అంటే ఒక రాజకుమారుడు తను మోసం చేసి మొత్తం పోగొట్టుకుని, ఆశీర్వదింపడినా సరే మొత్తం పోగొట్టేసుకున్నాడు అని విడిచిపెట్టి వచ్చేసి, ఇక ప్రభువా నాకు నువ్వు తిండి బట్ట ఇస్తే నేను నీకు కాపాడుకుంటా మళ్ళా క్షేమంగా తీసుకెళ్ళని చేసి. అందుకే అదే గనక ఇప్పుడు ఇస్సాకులాగా వెళ్ళాడు అనుకోండి, అక్కడికి ఇస్సాకులాగా వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి? రాణి, అవునా, ఘనముగా రాణి వచ్చి ఆయనకి ఓకే, ఓహో ఈయన మహారాజా అని అనుకొని చేయాలి. ఇతను ఆ రాయిని తీసి నీళ్ళన్నీ తాగిపిచ్చి, సరే పట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు? అక్కడ పొద్దున్న లేచి మనోడు భాషలో వేస్తున్నాడు, అన్ని పనులు చేసేస్తున్నాడు. ఓకే, అప్పుడు మనోడు అంటున్నాడు, ఈడేటిడు ఇలా పని మహారాజు కొడుకంట అన్నీ చేసేస్తున్నాడు. హి బికేమ్ ఎ స్లేవ్ మైండ్. అలాగే మన దేవుడు ఎంత గొప్ప దేవుడైనా సరే మన జ్ఞానం లేక అప్పుడప్పుడు మనం ఎలా జీవిస్తామో మనకే తెలియదు. ఓకే, వి డోంట్ నో హౌ వి లివ్. అవర్ మైండ్ సెట్ బికేమ్ ఎ స్లేవ్. ఓ పొద్దున్న లేసి మొత్తం అన్ని పనులు చేస్తుంటే నువ్వు ఇలా చేతి పద్ధతి కాదు, నీకేం జీతం కావాలో చెప్పంటాడు. ఇన్ఫీరియారిటీ. లేకపోతే ఆమెకి నేను 7 ఏళ్ళు చేయడం ఏంటి కొలువు? అఫ్ కోర్స్ అది ఎవరు చేస్తారు? సామాన్యులు, రాజులు చేస్తారా? బహుధనవంతులు చేస్తారా? చేయరు. ఇస్సాకు క్రమక్రమముగా ఆశీర్వదించబడిన బహుధనవంతుడై ఉండేనాడు, బహుధనవంతుడు కొడుకు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈజ్ వేస్టింగ్ ద టైమ్. ఇన్ఫీరియారిటీ మైండ్ సెట్ మేక్స్ యూ స్టూప్ డౌన్ టు ద న్యాచురల్ సిస్టమ్. Lack of the knowledge of God makes you work according to the natural system instead of depending on the blessing supernaturally. ఇక్కడ ఎందుకు ఇలా తయారైపోయాడు మనిషి? జ్ఞానము లేక కాదు, జ్ఞానం కూడా పరిస్థితులు అనండి, సిచ్యువేషన్స్ మే మేక్ యూ లైక్ దట్. 15. లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబునడిగెను. లాబానుకు 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదననెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవుటకు ఆమెను నాకిమ్మని లాబాను నడగగా, చూడండి, పీపుల్ విల్ డీల్ అకార్డింగ్ టు యువర్ మైండ్ సెట్. ఇతడికి స్లేవ్ మెంటాలిటీ అలవాటైపోయింది, పరిచారం చేసే మైండ్ అలవాటైపోయింది. హిస్ మైండ్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్ టు ద ఫాలెన్ సిస్టమ్, న్యాచురల్ సిస్టమ్. ఓకే, అక్కడ ఏదైనా ఉండొచ్చు, 7 సంవత్సరాలు పని చేయలేమో డబ్బులు లేకపోతే, ఇలాగేదో ఉండొచ్చు. కానీ తను రాజు, 7 సంవత్సరాల జీతం ఇచ్చేయగలడు. కానీ యాకోబులో ఏంటి? నాకు ఇంకేమీ లేదు, నేను అట్లీస్ట్ బతుకున్నాను, నా తండ్రి రాస్తే ఏమీ లేదు, ఈ ఆస్తంతా నా అన్నకి ఇచ్చేస్తే అట్లీస్ట్ నన్ను ప్రాణంతో వదిలేస్తాడేమో వెళ్ళిపోయాడు ఉద్దేశంతో. ఆ డబ్బంతా మరి ఇచ్చేస్తే నేను మళ్ళీ వెళ్ళలేడు, ఇక్కడే ఉండాలి, అందుకని 7 ఏళ్ళు పని చేస్తాను అన్నాడు. ఎవరైనా ఒప్పుకుంటారా 7 ఏళ్ళు పని చేయడానికి? లుక్ ఎట్ హిస్ మైండ్ సెట్. 7 years. ఆ 7 ఏళ్ళ తర్వాత రాహేల్ని ఇవ్వకుండా లేయని ఎందుకు ఇస్తాడు? యాకోబులో ఒకరిని చూశాడు. యాకోబులో లాబాను ఆశీర్వాదాన్ని చూశాడు. అతనికి ఉండేటువంటి ఆ 10 మేకలు 500 అయిపోయాయి, ఆ 15 ఆవులు 1000 అయిపోయాయి. ఇలాగన్నీ అయిపోయేటప్పటికి వామ్మో, అప్పుడు ఇదేంటి ఇలా మరిగిపోయిందని చెప్పి మీకు తెలుసు కదా, 400 అధ్యాయాల్లో ఉంటుంది. ఒక శకుని గంట దగ్గరికి వెళ్ళాడు. శకుని గంట దగ్గరికి వెళ్ళి, ఏంది ఇది నా దశ, నేనేమైనా తొక్కానా, ఏం జరిగిందంటే చెప్తాడు. ఓకే, మేబీ అక్కడంతా అయి ఉంటుంది కదా, సైతానుడికి తెలుసు గతంలో ఏం జరిగిందో. ఓకే, చెప్పేశాడు, నీ దగ్గరికి వచ్చినోడి మీద ఏదో సంథింగ్ ఈజ్ దేర్, హీ ఈజ్ పవర్ఫుల్, అతను అలా అవడానికి కారణం అదే, అదిగో నీ ఇంట్లో ఉన్నాడు కదా. బ్లెస్సింగ్ ఇస్ లివింగ్ లైక్ ఎ లేబర్, బట్ దెర్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఆన్ హిమ్. సంబడి ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద బ్లెస్సింగ్ ఆన్ దెమ్. మీలో చాలా మంది మీలో ఆశీర్వాదాన్ని గుర్తించక మీరు ఇలా మాట్లాడుతూ ఉంటారు. మనకు తెలియదు మనం ఏమై ఉన్నాం. అది తెలుసుకునే వరకే. అది తెలిసిన తర్వాత యూ విల్ ఆపరేట్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్. సో ప్రేయర్ అండ్ డిమాండ్ ఆన్ ద బ్లెస్సింగ్ యాక్టివేట్ ద వెల్త్ ఆఫ్ ద బ్లెస్సింగ్. అందుకనే వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించాల. టేక్ ద ప్రామిస్ అండ్ ప్రే. విజ్డమ్. మనం ఎవరిమి, మనం ఏం చేయాలా, మన దేవుడు ఎవరు, వీ నీడ్ టు నో ఆల్ దిస్ థింగ్స్. ఈ రోజు నుంచి ఇంకెవరు 10, 20, 30 చేసుకున్నారా, ఎవరు మీ సమయాన్ని వృధా చేసుకోకుండా
ఆశీర్వాదాన్ని ఉపయోగించుకుందరు గాక, మీ ఆశీర్వాదాన్ని మీరే ఉపయోగించుకుందరు గాక. అయితే ఒకటి, దేవుని ప్రేమించే వారికి అన్నీ సమకూడి మంచిగా జరుగుతాయి. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ కుమారుని నామమున మేము ప్రార్థించగా ఆలకించేవాడు కాబట్టి మరొకసారి భూలోకానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఇప్పుడు ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు వాక్యానుసారముగా. ఏదైతే మాకు లేమి ఉందో, ఏదైతే మాకు లేదో, ఏ కొదువ ఉందో అది తీసేయి అంటున్నాము. కానీ నువ్వు దాన్ని వాడుకొని మా జీవితాన్ని దాన్నే ఆశీర్వాదకరంగా చేయగల దేవుడు. ఈరోజు దేని విషయమే వారు చింతిస్తున్నారో ఆ చింత నీ మీద వేసి ఉంటుండగా అందులోంచి ఆశీర్వాదము తీసి వారి చింతను సంతోషముగా మార్చమని, వారి జీవితాల్లోంచి సాక్ష్యాలు తీసుకురమ్మని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.